తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ క్లాస్ పీకిందా? ముఖ్యంగా సీఎం రేవంత్ హిట్లర్ ప్రసంగం, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో చేసిన వ్యాఖ్యలపైన ఏఐసీసీ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు మున్ముందు ఎలా వ్యవహరించాలన్న అంశంపైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా రాహుల్తో సమావేశాన్ని మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సీఎం రేవంత్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఢిల్లీలో అగ్రనేతలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. అయితే పార్టీ అత్యవసర సమావేశంలో అన్ని రాష్ట్రాల నాయకుల ప్రవర్తన, ప్రసంగాలపై చర్చించినట్లు సమాచారం. వీటికి సంబంధించి పార్టీ చీఫ్ ఖర్గే సీరియస్గానే ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ చేసిన హిట్లర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీఎం కలిసి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో చేసిన ప్రసంగాలపైన ఏఐసీసీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇలాంటివి మానుకోవాలని పార్టీ నాయకులకు ఖర్గే సూచించినట్లు సమాచారం. ఎన్టీఆర్ విధానాలు హిట్లర్ ఆదర్శాలు కావాల్సింది అని సూచించారట. రాష్ట్రంలో ఏం జరిగినా ఢిల్లీకి అన్నీ చేరుతున్నాయన్నది పార్టీ నేతలకు మరోసారి క్లారిటీ వచ్చింది. దీంతో నేతలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సీనియర్లు చెబుతున్నారు.